కార్తీక పురాణం మొదటి రోజు పారాయణ. కార్తీక వ్రతంలో ఉన్న నియమాలు, అవి ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. పరమ పవిత్రమైనది, అత్యంత సులువుగా సకల జనులు ఆచరించదగినది అయిన ఈ కార్తీక పురాణ పారాయణ నిర్విఘ్నంగా జరగాలి అని ఆ ఏకదంతుని స్మరించి, అలాగే పార్వతీ పరమేశ్వర్లిద్దరికీ నమస్కరిస్తూ ఇంక మనం మొదలు పెడదాం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభాం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక మాసం 30 రోజులు కార్తీక పురాణాన్ని పారాయణ చెయ్యాలి లేదా వినడం, శ్రవణం చెయ్యాలి. మధ్యలో కారణాంతరాల వల్ల ఏవైనా కొన్ని రోజులు పారాయణకి ఆటంకం కలిగితే వాటిని మరునాడు పూర్తి చేస్తూ కార్తీక మాస అంతానికల్లా పురాణాన్ని ముగించాలి. శుద్ధ పాడ్యం నాడు ప్రారంభించాలి ఈ కార్తీక వ్రతాన్ని. ముందుగా సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే అని దామోదరునికి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి, నా ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా చూడు, నా సర్వ పాపాల్ని, గత జన్మవి ఈ జన్మవి, తెలిసి చేసినవి తెలియక చేసినవి అన్ని పాపాల్ని హరించి నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని నమస్కరించి స్నానం ఆచరించడంతో ఈ కార్తీక వ్రతం మొదలవుతుంది. కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు జన్మరాహిత్యాన్ని, వైకుంఠాన్ని పొందుతారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఇలా ఏ తారతమ్యాలు లేకుండా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. స్థూలంగా కార్తీక మాసంలో చేయవలసినవి: సూర్యోదయానికి ముందే స్నానం, నుదుటన తిలకం లేక భస్మం లేక గంధం ఏదైనా ధరించి దీపం వెలిగించి పరమేశ్వరుని లేదా విష్ణుమూర్తిని స్తుతించి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ మాసంలో కనీసం ఒక్కసారైనా అన్నదానం, దీపదానం చేయడం. అలాగే ఇవేవి వీలు కాని పక్షంలోనైనా కార్తీక పురాణ పారాయణ లేక శ్రవణం చేయడంతో విశేషమైన పుణ్యాన్ని పొందవచ్చు. వశిష్ఠ మహర్షి ఈ కార్తీక మహత్యాన్ని జనక మహారాజుకు వివరించారు. ఋషికుల తిలకుడైన వశిష్ఠుడు సమస్త మానవాళికి, జీవజాతికి మేలు జరగాలి అనే మహోన్నతమైన సంకల్పంతో ఒక యాగాన్ని తలపెట్టారు. విశ్వానికి శ్రేయస్సు చేసే యాగం కనుక ఈ యాగానికి విశ్వశ్రేయో యాగం అని పేరు. అలాంటి మహత్తరమైన యజ్ఞానికి అవసరమైన వస్తువులు సమకూర్చడానికి అవసరమైన ధనం గురించి జనక మహారాజుని కలుస్తాడు వశిష్ఠ మహర్షి. జనక మహారాజు మిథిలా నగరానికి రాజు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆత్మయోగి. తన క్షత్రియ ధర్మం, రాజ్యపాలన నిర్వర్తిస్తూనే ఎంతో తపోనిష్ట కలిగిన వాడు కనుక ఆయన రాజర్షి అయ్యాడు. ఏ విధమైన మోహం గాని, కాంక్షలు గాని లేని గొప్ప ఆత్మయోగి జనకుడు. అంతటి శ్రేష్ఠుడి వద్ద నుండే దానాన్ని, సహాయాన్ని పొందాలి ఇలాంటి మహోన్నత యజ్ఞం కోసం అనే సంకల్పంతో వశిష్ఠుడు జనకుడిని సంప్రదిస్తారు. జనకుడు వశిష్ఠుడిని గురు మర్యాదలతో సత్కరించి అటుపై అతను విచ్చేసిన కారణాన్ని తెలుసుకుని వినయంతో వెంటనే యజ్ఞానికి కావలసిన ధనాన్ని సమకూరుస్తాడు. ఆ సందర్భంలో జనక మహారాజు తన ధర్మ సందేహాలని వశిష్ఠునితో ప్రస్తావిస్తూ, అన్ని మాసాల్లో కార్తీక మాసమే పవిత్రమైనది, అంత మహిమాన్వితమైనది నా కార్తీక సమో మాస అంటారు కదా, మరి సమస్త ధర్మాల్లోనికి శ్రేష్టమైనది కార్తీక వ్రతాచరణ కదా, అంత శ్రేష్టమైన కార్తీక వ్రతాచరణ, కార్తీక పురాణాన్ని నాకు తెలియచేయండి అని అడిగిన సందర్భంలో బ్రహ్మర్షి వశిష్ఠుడు తెలియచేసినదే ఈ కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణం స్కంద పురాణంలోను, పద్మ పురాణంలోను రెండింటిలోనూ వేరువేరు సందర్భాల్లో వ్యాస మహర్షిచే ప్రస్తావించబడింది. మొదటి రోజు పారాయణలో కార్తీక మాసంలోనే ఆచరించవలసిన విధుల గురించి వివరంగా చెప్పబడి ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆచరించవలసింది స్నానం. శరీర శుద్ధి కోసం సూర్యోదయానికి ముందు ప్రాతకాలంలో ఆచరించే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. అంతేగాని 10 గంటల తర్వాత మధ్యాహ్నం వేళ అలా ఆచరించే స్నానం కార్తీక స్నానం కింద లెక్కలోనికి రాదు. దీర్ఘరోగులు, పసిపిల్లలు, ముసలివారు వారందరికీ ఈ నియమం వర్తించదు. వీరందరూ ఎక్సెప్షన్. కార్తీక మాసం అంటే సౌరమానం ప్రకారం తులా సంక్రమణం జరిగే మాసం. అందువలన సౌరమానంలో దీన్ని తులామాసం అంటాం. తులామాసంలో సకల నీటి వస్తువులలోనూ, అంటే అవి నదులు కావచ్చు, ఏరులు కావచ్చు, కాలువలు, చెరువులు, నూతులు, వాపి, కూప, తటాకాది సమస్త జలరాశులలో విష్ణువు కొలువై ఉంటాడు. విష్ణు పాదోద్భవి గంగా అంటారు. అంటే విష్ణువు పాదాల నుంచి గంగ ఉద్భవించింది. విష్ణువే ఆ నీటిలో కొలువై ఉన్నప్పుడు ఆ జలవనరులన్నీ గంగాజలంతో సమానం. అందువల్లే కార్తీక మాస స్నానం అంత విశిష్టమైనది. అందున నదీ స్నానం, సముద్ర స్నానం వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది.
నేటి జీవన విధానంలో మనందరం టౌన్షిప్ల్లోనూ అపార్ట్మెంట్లోనూ ఉన్నాము. మనకు వచ్చే నీటి సప్లై ఎలాంటిది అంటే సమస్త జలవనరులు గంగాజలంతో సమానం. అంటే మనకి సప్లై వచ్చే నీరు కూడా గంగాజలంతో సమానం. ఈనాటి జీవన విధానంలో నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి క్రమం తప్పకుండా 30 రోజులు విధిగా స్నానం చేయడం అనేది దాదాపుగా వీలు కాని విషయం. అలాంటప్పుడు మన అపార్ట్మెంట్లో మన ఇంటికి వచ్చే నీటి బకెట్లో పట్టుకునే నీటిని పవిత్ర గంగాజలంగా భావించాలి. ఇంకా మనసుకి సంశయం అనిపిస్తే నేడు ఏ పూజా స్టోర్స్లోనైనా గంగాజలం బాటిల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అలా గంగాజలాన్ని తెచ్చుకుని ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు కలుపుకుని ఆ నీటినే గంగాజలంగా భావించి స్నానం చేయవచ్చు. ఇన్ కేస్ మనకి అలాంటి గంగాజలం కూడా అవైలబుల్ లేనప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకుని ఆ నీటినే గంగాజలంగా భావించి స్నానమంత్రం చెప్పుకుంటూ గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు అని స్నానమంత్రం చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి. మరి దీర్ఘరోగులు కావచ్చు, తలపై నుండి స్నానం పడని వారు ఏం చేయాలి అంటే తలపై నుండి కాకుండా మిగిలిన శరీరానికి స్నానాన్ని ఆచరించి పవిత్ర మంత్రం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ విసర్జయేత్ యస్మరేత్ పుండరీకాక్షో సబాహ్యాభ్యంతర శుచిః అని చదువుకుని నారాయణ నారాయణ అని 3 సార్లు అనుకుంటూ కొద్దిగా నీటిని చేతిలోకి తీసుకుని తలపై చల్లుకోవాలి. మరి దీనికి కూడా సాధ్యపడని వారు, కాళ్ళు చెయ్యి సహకరించగా పూర్తిగా మంచానికే పరిమితమైన వారు విభూతి స్నానాన్ని ఆచరించి దాన జప విధులు, కార్తీక పురాణ శ్రవణం చేసి కార్తీక వ్రతాన్ని ఆచరించవచ్చు. విభూతి స్నానం అంటే స్నానం చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో, అవి విపరీతమైన ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేక వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఆ సమయంలో విభూతిని చేతిలోకి తీసుకుని నుదిటిని పెట్టుకుంటూ ముందు చెప్పిన పవిత్ర మంత్రాన్ని చెప్పుకుంటూ చేసే విధానాన్ని విభూతి స్నానం అంటారు. ఇక విభూతి కూడా అవైలబుల్ లేకుండా ఉన్న సమయంలో కుడి చెవిని చేతితో తాకుతూ స్నానమంత్రాన్ని చెప్పుకుని మిగిలిన దాన జప విధుల్ని, కార్తీక పురాణ శ్రవణాన్ని చేస్తూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కుడి చెవిలో గంగ నివసిస్తుంది కనుక అనివార్య పరిస్థితులలో కుడి చెవిని చేతితో తాకుతూ స్నానమంత్రం పఠించడం కూడా స్నానంతో సమానమే. స్నానం తర్వాత నుదురు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వారి వారి సాంప్రదాయాన్ని లేదా ఇంటి పద్ధతిని లేదా వారి ఇష్టాన్ని అనుసరించి కుంకుమ కానీ విభూతి కానీ గంధాన్ని కానీ విధిగా ధరించాలి. ఆ తర్వాతనే దైవనామస్మరణ, దీపాన్ని వెలిగించడం చెయ్యాలి. దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక శుద్ధమైనది వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ లేదా ఆఖరికి మట్టి పిరమిదనైనా తీసుకుని అందులో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె లేదా ఆముదం ఇలా ఏదైనా తైలాన్ని నింపి వెలిగించి దీపమంత్రం చదివి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే అని దీపమంత్రం చదివి దీపానికి అక్షతలతోనూ కుంకుమతోనూ పూజ చేసి పువ్వుల్ని అర్పించి నమస్కరించాలి. కార్తీక మాసంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయం సమయంలోనూ సంధ్యావేళలోనూ 2 సంధ్యల్లోనూ దీపాన్ని వెలిగించాలి. అలాగే పుణ్యక్షేత్రాల్లో కావచ్చు, దేవాలయాల్లో, కొలనుల్లో ఇలా ఎక్కడైనా దీపారాధన చెయ్యాలి కార్తీక మాసంలో. ఇక దానం, అన్నదానం, దీపదానం ఈ 2 దానాలు ఈ మాసంలో తప్పనిసరిగా చెయ్యాలి. స్నానం, దీపం, దానం వీటితో పాటుగా సత్వగుణ ప్రధానంగా దైవనామ స్మరణ లేదా ఇష్టదేవతా జపం తప్పనిసరిగా చేయాలి. స్నాన దాన జపాలతో పాటుగా ఆహార నియమానికి ఈ మాసంలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. శుద్ధమైన సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఈ మాసంలో. అది కూడా నియమితంగా, అంటే ఆహార పరిమాణాన్ని నియంత్రించుకుని ఉపవసించడం. ఈ ఉపవాసం అనేది లేదా ఆహార నియంత్రణ 4 విధాలుగా ఉంటుంది. ఉపవాసం అంటే పగలంతా భోజనాన్ని, ఆహారాన్ని త్యజించి సాయంత్రం దీపారాధన చేసి దైవాన్ని స్మరించుకుని నక్షత్ర దర్శనం చేసి రాత్రి తీర్థజలాల్ని మాత్రమే సేవించి నిద్రించడాన్ని ఉపవాసం అంటారు. అంటే రోజు మొత్తం ఆహారాన్ని త్యజించి రాత్రి మాత్రం కొద్దిగా నీటిని స్వీకరించడం. ఇంకా ఈ ఉపవాసంలో పాలను మాత్రమే స్వీకరించే పద్ధతిని క్షీరహారి, జలాన్ని కూడా స్వీకరించకుండా ఉపవసించడం, ఆహారాన్ని త్యజించడాన్ని నిర్జల, అలాగే పళ్ళని మాత్రమే తిని ఆహారాన్ని త్యజించే పద్ధతిని ఫలహారి ఉపవాసం అంటారు. ఇక ఏకభుక్తం అంటే ఒక్కసారే భుజించడం, అది కూడా సూర్యుడు ఉన్నప్పుడు, అంటే మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేసి రాత్రి ఓన్లీ
నీటిని స్వీకరించి నిద్రించడాన్ని ఏకభుక్తం అంటారు. నక్తం అంటే ఏకభుక్తానికి ఆపోజిట్. అంటే అందులో సూర్యుడు ఉన్నప్పుడు, అంటే మధ్యాహ్నం భుజిస్తే నక్తంలో పగలంతా ఆహారాన్ని వదిలేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. అయాచితం, ఇందులో భోజనానికై మనం ఆహారం కోసం ఏ రకమైన ప్రయత్నం చెయ్యం. అనుకోకుండా అప్రయత్నంగా లభించిన దానిని లేదా ఎవరైనా వారికి వారుగా మనకి ఆఫర్ చేసిన దాన్ని పిలిచి పెడితే తినడాన్ని అయాచితం అంటారు. ఇలా కార్తీక మాసం అంతా విధిగా ఉపవాసం ఉండలేని వారు, ఉండడం వీలు కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారి కోసం విశేషమైన తిథుల్లో అంటే 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య, అలాగే 4 సోమవారాలు ఉపవసించడం చాలా శ్రేష్టం. ఈ స్నానం, దానం, దీపం, జలం, ఉపవాసం వీటితో పాటుగా ప్రవర్తన బుద్ధిని నియంత్రించుకుంటూ సత్వగుణ ప్రధానంగా అంటే ఈర్ష్య, కోపం, మోహం అలాంటి వాటిని తగ్గించుకుంటూ ఎదుటివారిపై ద్వేషం, శత్రుత్వం లేకుండా భగవంతుని స్మరిస్తూ దైవారాధనలో గడపడం అనేది ఈ వ్రతాచరణలో చాలా ప్రధానం. ఆహార నియంత్రణలో కానివ్వండి, స్నాన విధిలో కానివ్వండి, ఇన్ని ఆప్షన్స్ మనకి ఎందుకు ఇచ్చారు అంటే అందరికీ బెనిఫిట్, ప్రయోజనం కలగాలి అని. ఎవరికి వీలైన విధానంలో వారు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. అంతేగాని ఈ పద్ధతి మాకు వీలు కాదు అని మానేయకూడదు. వీలైనంత మంది ఈ వ్రతాన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో ఇన్ని ఆప్షన్స్ పెట్టారు. ఉదాహరణకి స్నానం చేయలేని వారు ఉపవాసం ఉండవచ్చు. అది కూడా వీలు కాని వారు ఏకభుక్తం చేయవచ్చు. అలా వీలవ్వదు, పగలే నేను ఉపవాసం చేస్తాను, రాత్రి భుజిస్తాను అనుకున్న వాళ్ళు నక్తం ఆచరించవచ్చు. అది కూడా వీలు కాని వారు దానాలు చేయవచ్చు. దానం, స్నానం, ఉపవాసం ఇవేవీ నాకు వీలవ్వదు అన్నవారు దైవ చింతన, జపం చేసుకోవచ్చు, హరినామ స్మరణ చేసుకోవచ్చు, పురాణ శ్రవణం చేయవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సంకల్పం ముఖ్యం. శరీర దారుఢ్యం, ఫిట్నెస్ కన్నా సంకల్పం ముఖ్యం కార్తీక వ్రతాచరణకి. చూడండి, మన సనాతన ధర్మం ఎంత పాజిటివ్ వేలో సంకల్ప బలానికి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో. ఇక్కడితో కాంద పురాణాంతర్గతమైన వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యంలో 1వ రోజు పారాయణ సంపూర్ణమవుతుంది. 2వ నాటి పారాయణలో కార్తీక సోమవార వ్రత మహిమతో మళ్ళీ కలుద్దాం. నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సింపుల్ స్తోత్రాన్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.